3 తరాల పాటు టీడీపీకి సేవలందించిన ఆ కుటుంబం ఇప్పుడు మౌనంగా ఉందట. ఇది తుఫాన్కి ముందు ప్రశాంతత లేక మరేదైనా వ్యూహం దాగుందా? తరతరాలుగా పార్టీని ముందుకు నడిపించిన ఆ ఫ్యామిలీని కాదని నియోజకవర్గ టీడీపీకి కొత్త ఇన్ఛార్జిని నియమించింది అధిష్టానం. దీంతో నియోజకవర్గంలో పసుపు పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఆ రాజకీయ కుటుంబం ఇప్పుడు మౌనమే సమాధానంగా వేచి చూస్తోంది అంటున్నారు. అసలు ఆ కుటుంబాన్ని పక్కన పెట్టడానికి కారణం ఏంటి? ఆ ఫ్యామిలీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఏదా నియోజకవర్గం? మౌనంగా బిజివేముల ఫ్యామిలీ. రితీష్ రెడ్డికి దక్కని ఇన్ఛార్జి పోస్ట్. క్యాడర్తో రితీష్ మీటింగ్. బద్వేల్లో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్లు. 3 తరాల ఆధిపత్యానికి ముగింపు. కొత్త ఇన్ఛార్జితో కలిసి పని చేస్తారా లేదా? మౌనమే వ్యూహమా? మరేదైనా ప్లాన్ ఉందా? టీడీపీ ఆవిర్భావం నుంచి బద్వేల్లో ఆ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది బిజివేముల కుటుంబం. తాత వీరారెడ్డి నుంచి మనవడు రితీష్ రెడ్డి వరకు నియోజకవర్గంలో పసుపు జెండాని ఎగరేశారు. టీడీపీ తరపున పలుమార్లు గెలిచిన వీరారెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయన మరణం తర్వాత బద్వేల్లో టీడీపీ ప్రాభవం కోల్పోయింది. బిజివేముల కుటుంబం కూడా తన వైభవం కోల్పోయింది. 2 దశాబ్దాలకు పైగా బద్వేల్లో మొదట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. అయితే బద్వేల్లో బిజివేముల కుటుంబానికి ఇప్పుడు గడ్డుకాలం మొదలైందంటున్నారు. ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ బిజివేముల కుటుంబానికే మొన్నటిదాకా టీడీపీ ఇన్ఛార్జి పదవి కట్టబెట్టేవాళ్లు. అయితే ఇప్పుడు రాజకీయ సమీకరణలు మారిపోయాయి. బిజివేముల కుటుంబానికి చెందిన రితీష్ రెడ్డిని కాదని సూర్యనారాయణ రెడ్డికి బద్వేల్ టీడీపీ పగ్గాలు అప్పజెప్పారు. టీడీపీ అధిష్టానం నిర్ణయంపై రితీష్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ గుర్రుగా ఉన్నారని టాక్. 2004 నుంచి ఇక్కడ టీడీపీ ఓడిపోతూనే ఉంది. బద్వేల్లో జరిగిన గత 5 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించలేకపోయింది. దీంతో ఇక్కడి నాయకత్వాన్ని మార్చాలనే అభిప్రాయానికి టీడీపీ అధిష్టానం వచ్చిందట. దీనిలో భాగంగా బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జిగా సూర్యనారాయణ రెడ్డికి పగ్గాలప్పజెప్పారని సమాచారం. ఇక సూర్యనారాయణకు పార్టీ పగ్గాలివ్వడంతో రితీష్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ కొంత అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం బద్వేల్లో తమ అనుచరులతో వాళ్లు సమావేశమయ్యారు. కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని, మీరేం చెప్తే అదే చేస్తామని కార్యకర్తలనుద్దేశించి విజయమ్మ, రితీష్ రెడ్డి అన్నారని టాక్. ఇక కొత్త ఇన్ఛార్జ్ సూర్యనారాయణ రెడ్డితో పని చేయమని గాని చెయ్యవద్దని గాని అధిష్టానం చెప్పలేదని క్యాడర్ కు రితీష్ తెలిపారట. ఈ మ్యాటర్లో టీడీపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూసి ఆ తర్వాతే మనం ఒక నిర్ణయానికి వద్దామని కార్యకర్తలతో రితీష్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. దాదాపు 4 దశాబ్దాలకు పైగానే టీడీపీతో నడుస్తున్న బిజివేముల కుటుంబం పరిస్థితి ఇప్పుడు పొలిటికల్ చౌరస్తాలో నించున్నట్టు అయిందంటున్నారు విశ్లేషకులు. అయితే రితీష్ రెడ్డి పార్టీ మారతారా లేక పార్టీలోనే ఉంటారా అనే చర్చ నడుస్తోందంటున్నారు. టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ వాళ్లు ముందుకు సాగుతారని, పార్టీ మారే ఆలోచనలో లేరని సమాచారం. అయితే కొత్త ఇన్ఛార్జి సూర్యనారాయణ రెడ్డికి వాళ్లు సహకరిస్తారా? నియోజకవర్గంలో ఆయన్ను ఎదగనిస్తారా అనే అనుమానాలు టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయని టాక్. ఇక రితీష్ వర్గం సహకరించకపోయినా బద్వేల్లో టీడీపీ పరాజయాలకు అడ్డుకట్ట వేసి పార్టీని విజయ పథంలో సూర్యనారాయణ నడిపిస్తారో లేదో చూడాలంటున్నారు విశ్లేషకులు.